నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా. విశాఖలో దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రచార వేదికగా తాను నిర్ణయించిన అభ్యర్థిని అధిష్టానం నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం మార్గంగా పోరాటం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రాజన్న కుమార్తె వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై ఆమె అడుగుజాడల్లో ముందుకు కొనసాగుతున్నాము అని తెలిపారు. నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ప్రజల ఆవేదన చూస్తే ప్రభుత్వంపై ఎంత విమర్శిస్తున్నారని తెలుస్తోంది. ప్రచారంలో నియోజకవర్గ ప్రజలు తండోపతండాలుగా రావడం విశేషమంటూ ఆనంద బాష్పాలను చెందించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, సమాన వాటా న్యాయం, శ్రామిక న్యాయం ప్రతి గడపకు అందుతాయి అని ప్రజల సమస్యల వెనుక పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది అని కొనియాడారు. అందరికీ నమస్కారం. నేను మీ వాసుపల్లి సంతోష్ కుమార్, విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ళు భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి మా రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు నేతృత్వంలో పనిచేయడానికి దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రెపరెపలాడించడానికి నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నంలో ప్రతి ఒక్క వార్డుకి కార్యకర్తల కోలాహలంతో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. కార్యకర్తలతో కలిసి, నాయకులతో కలిసి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో, మరీ ముఖ్యంగా మహిళలకు ₹1,00,000 ఎవ్రీ మంత్, ప్రతి నెల ₹8,333, మరి గ్యాస్ కోసం కానీ, మరి ఆరోగ్యశ్రీ కోసం కానీ, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కోసం కానీ, వృద్ధులకు పింఛనీ కానీ, మరియు వికలాంగులు పింఛనీ కానీ, కరెంటు కోసం కానీ ప్రతి ఒక్క పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దక్షిణ నియోజకవర్గంలో జెండా రెపరెపలాడించడానికి మా షర్మిలమ్మ గారి ఆశీస్సులతో సాయి సత్తల కృషి చేస్తూ ఈరోజు ప్రతిపక్షం నుంచి, కూటమి నుంచి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. వీరిద్దరూ కూడా బిల్లా రంగా బిల్లాగా మా దక్షిణ నియోజకవర్గాన్ని దాచుకోవడానికి ఈరోజు నియోజకవర్గంలో ఓట్లను ప్రభావితం చేస్తూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. ఈరోజు సాధారణ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక ఆటో డ్రైవర్ కొడుగ్గా, ప్రతి ఒక్కరు కూడా మా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడిని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్గా పలు ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఇలాంటి విద్యావంతుల్ని ఈరోజు మనం ఆదరించాలి, దీవించాలి, నడుం బిగించాలి, గడప గడపకి చెప్పాలి. నా అక్కలు, చెల్లెళ్ళు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి అయిన నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని తిప్పుకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరు దోచుకోవడానికైతే ఒకరు దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి దక్షిణ నియోజకవర్గంలోని పోటీ చేయడానికి వస్తున్నారు. ఏ సమస్యలు తెలుసు నా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మరి ముఖ్యంగా మత్స్యకారులు ఉన్న నియోజకవర్గం అయినటువంటి దక్షిణ నియోజకవర్గం కోసం ఆ వంశీకృష్ణ శ్రీనివాస్కి ఏమి తెలుసని ఈరోజు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా దేవాలయం లాంటి కాలేజీలు పెట్టి ఈరోజు అదే కాలేజంలో మద్యం పంపిణీ చేస్తూ, ఈరోజు కోళ్ళు పంపిణీ చేస్తూ, మొన్న ఈ మధ్య మద్యం కూడా, డబ్బు కూడా దొరికింది. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ మా ఓటర్లను దొంగలించడానికి, ఈరోజు గణేష్ కుమార్ మా దక్షిణ నియోజక ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు నడుం బిగించుకున్నారు. ఈరోజు దశాబ్ద కాలం పాటు ఈరోజు దక్షిణ నియోజకవర్గాన్ని పరిపాలించాడు. ఏం అభివృద్ధి ఒడగట్టారని, ఏ కాలుష్య సమస్యను ఒడగట్టారని, ఏ వార్డు యొక్క సమస్యలు ఒడగట్టారని 41వ వార్డు కానీ, 33వ వార్డు కానీ, 30 కానీ, 31 కానీ ప్రతి ఒక్క వార్డుల్లో కూడా సమస్యలు కోసం ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు గుడ్డు గుర్రానికి పళ్ళుతో మేడా? మరి ఈరోజు ఆ సమస్యలు గుర్తొచ్చాయా ఆయనకి? మరి ఇన్ని రోజులు ఆ సమస్యల మీద దశాబ్ద కాలం పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా,
మరి ఇప్పుడు వరకు ఎందుకు అవి నువ్వు తీర్చలేకపోయావు? ఎందుకు అవి చేయలేకపోయావు? ఈరోజు మళ్ళీ నువ్వు అబద్ధపు మాటలు, మోసపు మాటలు, గుండా మాటలు, మాయపు మాటలు మాట్లాడి ఈరోజు దక్షిణ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి ఎందుకు నువ్వు సిద్ధమయ్యావు? చాలా వరకు మీకు గతంలో కుటుంబ తగాదాల వల్ల ఈ రోజు ఓట్లు చేయడానికి మీరు వచ్చారని అది చాలా తప్పు. ఆయనకి నాకు ఏ విధమైన కుటుంబ సమస్యలు లేదు. ఆయన ఒక మత్స్యకార సమాజం, నాది మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరం కూడా వచ్చాం. ఆయన ఏమీ చేయలేకపోయాడు. మా మత్స్యకారులకు కానీ, మైనారిటీలకు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ ఓటు ఎందుకు? ఈ రోజు ఆయన నిజంగా దశాబ్ద కాలం పరిపాలించిన వ్యక్తి ఈ రోజు న్యాయంగా పరిపాలించాడు, అభివృద్ధి చేశాడు నియోజకవర్గాన్ని. ఏ విధమైన స్కీములు చేయలేదు అంటే నేనెవరు చేల్చడానికి? నాకెక్కడ హక్కు ఉంది? రాజ్యాంగంలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని ఏమైనా రాశారా? ఆ రోజు అంబేద్కర్ రాసి పెట్టిన రాజ్యాంగం సిద్ధాంతంగా నేను తీసుకొని ఈరోజు నేను కూడా పోటీ చేయడం జరుగుతుంది. అదే రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ వాళ్ళు మార్చడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి బీజేపీ పార్టీని ఈరోజు కూటమి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తిప్పు కొట్టాలి, ఈ మోడీ కేడీని పంపించాలి. ఈరోజు ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి. అంతే తప్ప ఏ ఒక్క ఓటర్ని ప్రభావితం చేయడానికి కానీ, చేల్చడానికి కానీ రాజకీయ పార్టీలో ఎవరు రారు. మీరే అంటారు, మా మీడియా మిత్రుల ద్వారా చెప్తారు, మీడియా మిత్రుల ద్వారా కథనాలు వేస్తారు, యువకులు రాజీ బయట చెప్పుకుంటారు. అదే నేను చెప్తున్నాను. మీ ఇద్దరు కూడా వాసుపల్లి గణేష్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాసు, నీకు కూడా రాజకీయ అనుభవం ఉంది. వంశీకృష్ణ శ్రీనివాస్కి 10 దశాబ్ద కాలం పాటు నువ్వు కూడా ఉన్నావు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా. ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు మా నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నారు? ఏమి డిక్లరేషన్ ఇస్తున్నారు? మా నిరుపేద కుటుంబాల కోసం ఏం ఉపాధి హామీ కల్పన తీసుకోవాలనుకుంటున్నారు? ఈరోజు ప్రజలకి తెలియజేయాలి. నేనైతే మరీ ముఖ్యంగా యాజ్ ఎ సివిల్ ఇంజనీర్, నేను సివిల్ ఇంజనీర్ పొల్యూషన్ కోసం కానీ, హార్బర్ మరమ్మతులు కానీ, మరి డ్రైనేజ్ కానీ, ఏ విధమైన కన్స్ట్రక్షన్ పనులున్నా వితిన్ 6 months అన్ని వార్డులు కూడా క్లియర్ చేస్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇంకా ఏ విధంగా ప్రధాన సమస్య అయిన కాలుష్య సమస్య, అండర్ గ్రౌండ్ కాలుష్య సమస్యను తీరుస్తాను. అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ తీసుకొస్తాను. ఈ యొక్క బొగ్గు సరఫరా బయటికి రాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ నేను 14 కంట్రీలు తిరిగాను, 14 దేశాలు తిరిగాను. ప్రతి ఒక్క దేశంలో స్వచ్ఛ శ్యామలంగా ఎక్కడో కూడా పొల్యూషన్ లేకుండా ఉంది. అక్కడ ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉండదు అనే ఒక మేధావి సదస్సు పెడతా, అందరికి కూడా కూర్చోబెట్టి మాట్లాడుతా, ప్రధాన సమస్యల మీద చర్చిస్తాం, రాసుకుంటాం, ఎంఓఎం చేసుకుంటాం. ఆ సమస్యలని వితిన్ 1 year క్లియర్ చేస్తాం. చాలా తక్కువ టైంలో మీరు వచ్చారు. ఇప్పుడు ప్రజాదరణ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. తప్పుగా అనుకుంటున్నారు మీరు. గత నా ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూస్తే మీ అందరికీ నేను పంపిస్తాను. ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా ఈరోజు రాజన్న రాజ్యం, శర్మిలమ్మ గారి నేతృత్వంలో ఇందిరమ్మ పాలన రావాలని ఈరోజు మహిళలు పట్టం కట్టారు. ప్రతి మహిళ కూడా కుంకుమ తీర్థం దిద్దుతున్నారు, హారతలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తున్నామని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఎవరు కూడా సుముఖంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా మా మేనిఫెస్టో నచ్చింది. మహిళలకు ₹1,00,000 అంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లల చదువులకు కానీ, భర్తలకి సరిపోయిన జీతాలకి ఇవి తోడైతే వాళ్ళ కుటుంబం చాలా సఖ్యంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మరీ ముఖ్యంగా మహిళలు రాజన్న పాలనలో ఎంత సుశీలంగా ఉన్నారో ఈరోజు మా శర్మిలమ్మ నేతృత్వంలో కూడా ఈరోజు మహిళలు అంత సుశీలంగా ఉంటారని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. అదే అంటున్నాను కదా, అప్పుడు మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చింది, మళ్ళీ రాజన్న బిడ్డ వచ్చింది, మళ్ళీ రాజన్న చరిస్మా గల బిడ్డ వైఎస్ శర్మిలారెడ్డి గారు వచ్చారు. ఈ రోజు ఆవిడ రావడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఈ రోజు ఎక్కడ సమస్య ఉన్నా, ముస్లిం మైనారిటీ, ఎస్సీ ఎస్టీ మత్స్యకార సమస్యలు ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడానికి, శర్మిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి, సమస్యల మీద పోరాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆ రోజు తన్నుకున్నారు, న్యాయం చేయడానికి ఇబ్బంది పడ్డారు, టైం తీసుకున్నారు. ఎందుకు అంత టైం తీసుకున్నారు? కేంద్రంతో మాట్లాడండి, బోట్లు మరమ్మతు చేయండి. 75% ఎందుకు ఇచ్చారో అర్థం కాలే.
100% ఇచ్చిండుంటే ఈరోజు ప్రజలు అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఈరోజు పట్టం కట్టే అవకాశం ఉంది. మరి ఆ రోజు బోట్లు ఈ ఒక్క గణేష్ కుమార్ ఒక 5గురికైనా నిరుపేద మత్స్యకారులకైనా బోట్లు కొనిసి ఇచ్చారా? వాళ్ళకి రేషన్ ఇచ్చారా? 30 లక్షల రూపాయలు అయితే 20 లక్షల రూపాయలు ఇచ్చారు. 30 లక్షల రూపాయలు బోట్ అయితే 20 లక్షల రూపాయలకి ఏ విధంగా వస్తుంది చెప్పండి? మీరే మా మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను. 100కి 100% ఇప్పించవలసింది కదా గవర్నమెంట్. కోట్ల రూపాయలు వాల్యూ చేసే డ్రగ్ వచ్చి మనకి కోర్టులో దొరికింది. ఇప్పుడు అంటే గతంలో చాలా వరకు అది హైప్ అయింది. ఇప్పుడు చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పెంచి మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఆ డబ్బు కావాలంటే డబ్బుని ఈరోజు మనం సరఫరా చేయలేరు. ఈరోజు మార్గద్రవ్యాల వల్ల డ్రగ్స్ ద్వారా ఈరోజు డబ్బుని చేసుకొని ఆ డబ్బుని ఏ విధంగా అయితే మద్యం స్కీమ్ ఉందో మద్యం ద్వారా ఎంత డబ్బు సంపాదించారో అదేవిధంగా డ్రగ్స్ ద్వారాగా సంపాదించి ఆ డబ్బుల్ని ఎలక్షన్లో అధికార పార్టీ చెప్తే ప్రతిపక్షం అంటే అధికార పార్టీ మీద రూమర్లు అయితే వస్తున్నాయి చాలా వరకు. దాని మీద మీ ఒపీనియన్? అది చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు తానా అంటే తందానా అంటే తానా తప్ప ఎవరు దొంగ అనేది కూడా ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిపి ఈరోజు మా సరిమలమ్మ గారిని కోరవలేక చూడలేక ఆవిడున్న ఈరోజు మా రాజన్న బిడ్డ మళ్ళీ వచ్చింది చూడలేక ఆవిడ ఎక్కడైతే బయటికి తీస్తారు, ఎక్కడైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడైతే స్పెషల్ కమిషన్ వేయమంటారనే భయంతో ఈరోజు వాళ్ళు భయపడుతూ తందానా అంటూ దొంగ బయటికి రాకుండా చల్లారించి చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ద్వారా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మొట్టమొదటి లెటరు మా సరిమలమ్మ గారి నేతృత్వంలో కాలుష్య సమస్య, రెండో లెటరు మార్గద్రవ్యాలు ఏవైతే ఉన్నాయి డ్రగ్స్ మీద. ఈ 2 లెటర్లు తీసుకెళ్లి మా ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇచ్చి మా నియోజకవర్గంకి సంవత్సరానికి 100 కోట్లు వచ్చేలా మా సరిమలమ్మతో మాట్లాడి నేను తీసుకొచ్చే ఒక విద్యావంతుడిగా నేను మా దక్షిణ నియోజక ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సరిమలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి.